ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని లిల్లీ ఫుట్ అంటున్నారని మండిపడ్డారు. వరంగల్ మిరపకాయ సంగతి మీకు తెలుసు అన్నారు. సమయం చూసి మిరపకాయ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతామని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నోరదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీలు ప్రభుత్వాలు తెలంగాణకు చేసిందేమీ లేదని మంత్రులు సీతక్క తుమ్మల విమర్శించారు. ఏమివ్వలే, విద్వేషాలు తీసుకొచ్చిర్రు, రెచ్చగొట్టిర్రు, కొట్లాటలు పెట్టిర్రు, అంతే తప్ప ఉద్యోగాలు ఇవ్వలే, నిధులు ఇవ్వలే. పైనుంచి జిఎస్టీ అనేది తీసుకొచ్చి దేశవ్యాప్తంగా పేదల మీద ప్రజలు కట్టుకునే బట్టల మీద 12%, విద్య మీద 18%. దేవుడు అంటారు కదా, దేవుడికి భక్తునికి ఉండే అనుసంధానం అగర్బత్తి మీద కూడా 5% జిఎస్టీ పన్నులు వేసి దేశవ్యాప్తంగా 54 లక్షల కోట్ల రూపాయల పన్నులు ప్రజల దగ్గర నుంచి దోచుకొని తన దోస్తులకు దోచిపెడుతున్నటువంటి మోడీ మనకు కావాలా? మన కోసం ఈ దేశం స్వాతంత్రం కోసం పోరాడి త్యాగాల కుటుంబం ఆనాడు నెహ్రూ గారు 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిండు. ఇందిరమ్మ ఈ దేశం నా దేహం ముక్కలైనా పర్వాలేదు కానీ ఈ దేశాన్ని ముక్కలు కానియను, దేశ సమైక్యత కావాలి, మరి భిన్నత్వంలో ఏకత్వమే జాతి యొక్క అస్తిత్వం అని నిలబడ్డటువంటి మహనీయురాలు. మరి అలాంటి వారసత్వం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని గెలిపించడం కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మధ్య ఒక మీటింగ్ లో చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారిని లిల్లీ పుట్టుతో సంబోధించి మాట్లాడుతున్నారు. ఈ వేదిక మీద నుంచి వారికి ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇది వరంగల్ గడ్డ మీద నుంచి నేను మాట్లాడుతున్నాను. వరంగల్ మిరపకాయ అంటే ఏంటో నీకు తెలుసు, ఈ మిరపకాయ కారం ఎలా ఉంటుందో నీకు తెలుసు. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఈ మిరపకాయ ఎక్కడ పెట్టాలో మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి తెలుసు. తప్పకుండా చెప్పకూడు తినే టైము దగ్గరలోనే ఉంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఈ వేదిక మీద నుంచి ఛాలెంజ్ ఇస్తున్నాను. అంతేకాదు, ఆనాడు ఫోన్ ట్యాప్ చేసి మా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులే కాదు, వేదిక ముందున్న వేలాది మంది మీ అందరి ఫోన్ ట్యాపులు కూడా చేసిన ప్రబుద్ధుడు. ఆ ప్రబుద్ధుడు చిట్ట చివరికి మీరు మీ బిడ్డతో మాట్లాడినా, మీ భార్యతో మాట్లాడినా, మీ స్నేహితుడితో మాట్లాడినా మనిషి స్వేచ్ఛని హరించిన దౌర్భాగ్య ప్రభుత్వం గత ప్రభుత్వం. దాంట్లో ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే కాదు, ఆనాడు దాంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో శిక్ష తప్పదు. మన అభ్యర్థి గత అనేక సంవత్సరాలుగా మీలో ఒకటిగా బతికినటువంటి బలరాం నాయక్ గారు పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా మనకి ఎన్నో సేవలు అందించి మళ్ళీ సోనియా గాంధీ గారి నాయకత్వాన, ఆమె గారి ఆశీస్సులతోటి, రాహుల్ గాంధీ గారి దీవెనతోటి, రేవంత్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బిడ్డల యొక్క శక్తి, గిరిజన బిడ్డల యొక్క స్వరూపం మొన్న శాసనసభ ఎన్నికల్లో చూపించారు. మన గిరిజనులు ఎక్కడుంటే అక్కడ 3 వన్నెల జెండాని కాంగ్రెస్ పార్టీని గెలిపించి సాక్షాత్తు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినటువంటి ఘనత ఈనాడు తెలంగాణ గిరిజన బిడ్డలది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. బలరాం నాయక్ గారి గెలుపులో మాకు ఎటువంటి అనుమానం లేదు, కానీ పెద్ద ఎత్తున మెజారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ యొక్క శక్తిని, తెలంగాణ ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాల్ని, రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దృశ్యాన్ని